బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో నీటి సంక్షోభాన్ని నివారించాలని కోరుతూ నిరాహార దీక్షకు దిగిన ఆప్ మంత్రి అతీషి ఆరోగ్యం క్షీణించింది. అర్ధరాత్రి అతీషి షుగర్ లెవెల్స్ 36కి పడిపోయాయి. దీంతో ఆమెను ఆప్ నేతలు ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సోషల్ మీడియా ఎక్స్లో తెలిపారు. సోమవారం రాత్రి ఆమె షుగర్ లెవెల్స్ 42కి పడిపోగా అర్ధరాత్రి చెక్ చేసినప్పటికీ 36కి పడిపోయాయని వెల్లడించారు. అతీషి ఆరోగ్యం క్షీణించిందని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఆసుపత్రికి తరలించకపోతే ఆమె పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారన్నారు. మరోవైపు అతీషి ఢిల్లీ ప్రజల కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడుతున్నారని ఆ ప్రకటనలో పేర్కొంది. రైట్కి ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిన్నబాబు ఫోన్ లైన్లో ఉన్నారు. బాబు, రైట్. సో అది ఢిల్లీ ఇరిగేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మంత్రి అతీషికి అయితే అనారోగ్యం, అంటే ఆమె ఆరోగ్యం క్షీణించి అనారోగ్యంకి గురిందని చెప్పాలి. గత 4-5 రోజుల నుంచి కూడా ఆమె నీటి కోసము ఇక్కడ ఢిల్లీలో ఏదైతే మన రాజధాని ఢిల్లీ ఉందో ఢిల్లీలో నీటి సమస్య ఏర్పడింది. గత 1-2 నెలలుగా కూడా నీటి సమస్య అక్కడ తీవ్రంగా ఏర్పడి అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. అయితే ఈ నేపథ్యంలోనే మంత్రి అతీషి అయితే నిరాహార దీక్షకు పూనుకోవడం జరిగింది. ఆమె నిరాహార దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే ఆమె ప్రస్తుతం అయితే ఆమె ఆరోగ్యం క్షీణించడంతో తనని అయితే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి అయితే తీసుకువెళ్లారు. ఆమె రక్తంలో షుగర్ లెవెల్స్ కూడా 43కి కూడా చేరుకున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఆసుపత్రుల్లో చేర్పించకపోతే ఆమె పరిస్థితి విషమించే అవకాశం ఉందని ఇటు వైద్యులు కూడా చెప్పడము, అతీషి గత 5 రోజులుగా కూడా ఏమీ తినకపోవడము, దాంతో పాటు షుగర్ లెవెల్స్ పడిపోయి ఆమె కీటోన్లు పెరిగిపోతున్నాయి. మరోవైపు రక్తపోటు కూడా తగ్గుతుండడము, ఆమె తన కోసం ఇక పోరాడే పరిస్థితి కూడా ఉండదని చెప్పేసి ఇక డాక్టర్లు చెప్పిన నేపథ్యంలో ఇటు ఆమెని ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇటు ఢిల్లీ ప్రజల్లో నీటి కోసం పడుతున్నటువంటి ఇబ్బందులను చూస్తున్నటువంటి మంత్రి అతీషి అయితే నీటి విషయంలో అయితే ఈ నిరాహార దీక్షకు పూనుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఆమె ఆరోగ్య రీత్యా మనం చూసుకున్నట్లయితే ఆమెకి ఆల్రెడీ నిన్ననే ఏదైతే ఈ రోజు మంత్రి అతీషిని హాస్పిటల్కి తరలించిన నేపథ్యంలో నిన్ననే అక్కడ వైద్యులు కూడా ఒకసారి వచ్చి ఆమె నిరాహార దీక్ష చేస్తున్న నేపథ్యంలో ఆమెకి వాళ్ళు టెస్టులు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే 2.2 కేజీలు కూడా ఆమె నిన్నటి రోజునే బరువు కూడా తగ్గినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆమె ఇటు నిరాహార దీక్ష చేయడం సరికాదని చెప్పేసి వైద్యులు సూచించినప్పటికీ కూడా ఆమె నిరాహార దీక్షను అలాగే కొనసాగించడం జరిగింది. జూన్ 21న ఉపవాస దీక్షకైతే ఆమె పూనుకున్నారు. అప్పటి నుంచి కూడా ఆమె బరువు అప్పుడు 65.8 కిలోలు ఉండగా ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది 63.6 కిలోలకైతే తగ్గినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ 4 రోజుల్లో దాదాపు షుగర్ 28 యూనిట్లు తగ్గింది, రక్తపోటు స్థాయి కూడా తగ్గింది. ఇది చాలా ప్రమాదకర స్థాయిలో ఉండడంతో ఇటు మంత్రి అతీషి ప్రాణాలకు కూడా ముప్పు పొంచి ఉందని చెప్పేసి డాక్టర్లు చెప్పడంతో ఆమెనైతే ఈ రోజు ఆమె ఆరోగ్యం రీత్యా ఆమె అయితే హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. ముఖ్యంగా ఇటు జలమండలి మంత్రిగా అయితే అతీషి బాధ్యతలు చేపడుతున్నారు. అయితే ఢిల్లీలో ఇప్పటికే గత కొన్ని రోజులుగా మనము నీటి సమస్యలు అనేకమైనటువంటి సమస్యలు మనం చూస్తున్నాం. లక్షలాది మంది ప్రజలు ఈ నీటి వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఇటు హర్యానా ప్రభుత్వం ఏదైతే ఉందో పక్కనే ఉన్నటువంటి రాష్ట్రము 3 వారాలుగా హర్యానా ఢిల్లీకి నీళ్లు పంపించడం తగ్గించిందని చెప్పేసి ఇటు మంత్రి అతీషి అయితే పలు ఆరోపణలు చేయడం కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. అంటే దాదాపు 100 mgd నీరు, అంటే 46 కోట్ల లీటర్ల నీరు అని కూడా ఆమె చెప్తున్నారు. అయితే 100 mgd నీరు వీళ్ళకి అవసరం ఉంది. ఇది ఒక్క రోజులో 28 లక్షల మందికి కూడా ఉపయోగపడే ఛాన్స్ ఉంది. అయితే సో ఈ నీరు విడుదల చేయడం కోసమనే హర్యానా ప్రభుత్వము ఇటు డ్యామ్ లో పూర్తి స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పటికీ కూడా, డ్యామ్ నిండా వాటర్ ఉన్నప్పటికీ కూడా హర్యానా ప్రభుత్వం అయితే నీటిని విడుదల చేయడం లేదు. సో దీనికి అంటే హర్యానా ప్రభుత్వం నీటిని విడుదల చేయాలనే డిమాండ్ తోనే ఇటు అతీషి అయితే నిరాహార దీక్షకు పూనుకున్నారు. సో దాదాపు 28 లక్షల మంది ప్రజలు నీటి కోసం ఇక్కడ ఢిల్లీలో ఇబ్బందులు పడుతున్నట్టు ఆమె అయితే గుర్తించారు. మరోవైపు మనం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి, అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇటు నీటి కొరతతో ఢిల్లీ ప్రజలు. అయితే ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ప్రజలు కూడా ఆమె నిరాహార దీక్షకి అయితే సపోర్ట్ చేయడం జరిగింది. మరోవైపు బీజేపీ మాత్రమే ఈమె ఇటు పబ్లిసిటీ స్టంట్ కోసమే మంత్రి అతీషి ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంది, నిరాహార దీక్ష చేస్తుందని చెప్పేసి ఇటు బీజేపీ నాయకులు పలువురు ఆమె పైన కూడా పలు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే హర్యానా ప్రభుత్వం నీటిని విడుదల చేసేంత వరకు మేము నిరాహార దీక్ష విరమించనని చెప్పేసి మంత్రి అతీషి అన్నప్పటికీ కూడా ఆమె ఆరోగ్యం
రీత్యా అయితే ఇప్పుడు అయితే ప్రస్తుతం అయితే హాస్పిటల్లో జాయిన్ చేయించారు. మరి కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, మరి హర్యానా ప్రభుత్వంతో మాట్లాడి ఏమైనా నీరు విడుదల చేసే అవకాశాలు దిశగా ఆలోచింపజేస్తుందా, మరి నీటిని విడుదల చేపిస్తారా అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది స్వాతి. రైట్, థ్యాంక్ యూ చిన్నబాబు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.